ఇప్పుడు మనం కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నాం. అంటే రాజధానిలో వర్క్స్ జరుగుతున్నాయి, కానీ జరిగిన తర్వాత రాజధాని బయట ప్రపంచంతో ఎట్లా కనెక్టెడ్ అనేది ఇంపార్టెంట్. అది లేనంత వరకు మళ్ళీ రాజధాని చేసిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అవుతాయి. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు చూడండి, సీడ్ యాక్సెస్ రోడ్డు ఎక్స్టెన్షన్. సీడ్ యాక్సెస్ రోడ్డు రాజమార్గం అని అనుకున్నాం రాజధాని, కానీ అది అక్కడి నుంచి ఇప్పుడున్న నేషనల్ హైవే 16 ఇది గుంటూరు చెన్నై వెళ్ళేది కనెక్ట్ అవ్వాలంటే మళ్ళీ ఒక 20 నుంచి 25 నిమిషాలు ట్రాఫిక్లో అన్ని చుట్టూ తిరిగి వెళ్ళాలి. కాకుండా దీన్ని ఏం చేస్తున్నారంటే స్ట్రైట్ ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఎక్కడికి? సీడ్ యాక్సెస్ రోడ్డు NH16 బిహైండ్ ఎయిమ్స్. మీకు అందరికీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తెలుసు. అక్కడ మన వారధి దాటిన తర్వాత గుంటూరు వెళ్ళేటప్పుడు డీజీపీ ఆఫీస్కి జస్ట్ బిఫోర్ వస్తుంది. సో ఆ ఎయిమ్స్కి వెనకాల పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండల్ని తొలుచుకుంటూ మార్గం చేసుకుంటూ దీనికి ఎయిమ్స్ పక్క నుంచి డీజీపీ ఆఫీస్ ఎక్కడైతే ఉందో అక్కడ జంక్షన్ ఏదైతే అక్కడికి తీసుకొచ్చి ఆ జంక్షన్ని ఆపుతున్నారు. సో ఆ వర్క్ మీరు చూడండి, వెనకాల బ్యాక్గ్రౌండ్లో మొత్తం వర్క్ జరుగుతుంది. నెక్స్ట్ స్టీల్ బ్రిడ్జ్. ఇది అదేమో మన ఎయిమ్స్ దగ్గర, కానీ మీకు ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత మళ్ళీ హైవేకి ఈ NHకి రావాలంటే మీకు మళ్ళీ చాలా టైం పడుతుంది. ఒక 20 నిమిషాలు చిన్న చిన్న సందుల్లోంచి వెళ్ళి ఒక వేరే అన్డెవలప్డ్ ఏరియా నుంచి వెళ్ళాల్సి వస్తుంది. కాకుండా స్ట్రైట్కి వెళ్ళటానికి ఆల్మోస్ట్ 7 కిలోమీటర్స్ ఎలివేటెడ్ కారిడారు బ్రిడ్జెస్ కడుతున్నారు. దాంట్లో భాగంగా సెకండ్ బ్రిడ్జ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఈజ్ ఓన్లీ ఎలివేటెడ్ కారిడార్. ఆల్ పిల్లర్స్ వస్తాయి, పిల్లర్ మీద ఎలివేటెడ్ కారిడారు తీసుకెళ్ళి డైరెక్ట్గా మణిపాల్ హాస్పిటల్ జంక్షన్ దగ్గర కలుపుతారు నేషనల్ NH16కి. నెక్స్ట్ DPR. చాలామంది యూట్యూబ్లో కూడా రిక్వెస్ట్ చేస్తాను, సార్ ఎప్పుడు వస్తుంది ORR ఏంటి, చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. దాని గుడ్ న్యూస్ ఏంటంటే 190 కిలోమీటర్కి ORR DPR ఇస్ సబ్మిటెడ్ అండ్ అప్రూవ్డ్. సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ చేసింది. ల్యాండ్ ఎక్విజిషన్ నోటిఫికేషన్ జియోస్ ఆల్రెడీ, గెజెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు టెండరింగ్లోకి వెళ్ళబోతున్నారు. టెండరింగ్లో ఎట్లా చేస్తున్నారంటే 11 నుంచి 12 స్ట్రెచ్ల కింద డివైడ్ చేస్తున్నారు. ఈ 190 కిలోమీటర్ చేసి దాంట్లో ఆ మధ్య మీరు కొన్ని న్యూస్లో చూస్తుంటారు కాంట్రవర్సీ, సెంట్రల్ గవర్నమెంట్ ORRని కొద్దిగా కట్ చేసింది. దాంట్లో ఏం కంగారు పడక్కర్లా. మన కరెంట్ గవర్నమెంట్ కోరికేంటి 12 లేన్స్ కావాలని, కానీ వాళ్ళు అనేది ఏంటి ప్రస్తుతం 8 లేన్స్తో బిగిన్ చేసి నెక్స్ట్ స్టేజ్ 2లో బ్యాలెన్స్ 4 యాడ్ చేసుకుంటాం. దాంతో పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒక మెగా స్టైల్లో ఉండాలంటే ఫేజ్ 2లో ఇంకొక 2 ఏళ్ళు లేట్ అవుతుంది. సో ORR వర్క్స్ మనకున్న సమాచారం ప్రకారం ఒక 6 నుంచి 7 నెలల్లో వర్క్స్ గ్రౌండ్లో బిగిన్ అయిపోతాయి. అండ్ డెఫినెట్గా 190 కిలోమీటర్ని 12 స్ట్రెచ్ల కింద డివైడ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం 2 నుంచి 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయగలుగుతామని కాన్ఫిడెన్స్లో ఉన్నారు గవర్నమెంట్. IRR ఇన్నర్ రింగ్ రోడ్ మీకు అందరికీ తెలుసు, 90 కిలోమీటర్ ఇన్నర్ రింగ్ రోడ్. దాన్ని దాదాపుగా PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వెళ్తే గవర్నమెంట్ మీద బర్డెన్ తక్కువ ఉంటుంది, ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, అందుబాటులోకి వస్తుంది. గవర్నమెంట్ స్ట్రాటజీ ఏంటంటే ORRకి ఈక్వలెంట్ ఇంపార్టెన్స్ IRR కూడా ఇస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వీలైతే IRR ఇమీడియట్గా బిగిన్ చేసేయాలి, ORR ఇంకా కొన్ని నెలలు పట్టిన అన్న ఆ స్పిరిట్లో ఉన్నారు గవర్నమెంట్. సో నెక్స్ట్ సెక్షన్ ఏంటి? గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏమేమి జరుగుతున్నాయి అది, దట్ ఈస్ అ సెక్షన్ ఐఎమ్ గోయింగ్ టు కవర్. ఫస్ట్ సెక్రటేరియట్, GAD అంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ టవర్స్ అనుకోండి. దీంట్లో 5 టవర్లు వస్తున్నాయి, అందరికీ తెలుసు. ఒకటి 50 ఫ్లోర్స్, మిగతా 4 45 నుంచి 47 ఫ్లోర్స్ ఎన్నో వస్తున్నాయి. దాంట్లో మామూలుగా ఇదివరకు మీరు చూస్తే ఏంటి ఇమేజెస్, ఒక గుంటలో నీళ్ళు ఎండిపోయి పంపింగ్ చేసుకుంటూ ఉండాలి, పులస చేప పెంచుకోవచ్చు అన్నట్టు సెటర్లు అంతా నడిసే ఇదివరకు. కానీ ఇంకా స్కోప్ అయిపోయింది. ఎందుకంటే మీకు ఆ గుంట నుంచి బయటకు వచ్చేసి రావటమే కాకుండా ఆల్మోస్ట్ 3rd లెవెల్ దాకా మీకు అది డెవలప్మెంట్ ఈ బొమ్మలో చూస్తే తెలుస్తుంది. ఇంకోటి ఆశ్చర్యపోతారు, బై నెక్స్ట్ ఇయర్ ఎంటైర్ స్ట్రక్చర్ మీకు ఫిజికల్ స్ట్రక్చర్ లోపల రిఫైన్మెంట్, ప్లాస్టరింగ్, తర్వాత ప్లాస్టరింగ్ ఇస్ రాంగ్ వర్డ్, ఇది వేరే టెక్నాలజీతో కడుతున్నారు. లోపల ఉండే ఫర్నిషింగ్ అని, గ్లాస్ ఫిక్సింగ్, ఫసాడ్ ట్రీట్మెంట్, వీటన్నిటికీ ఇంకొంచెం టైం పడుతుంది. బట్ ఆఫ్టర్ 1 ఇయర్ మీరు రాజధాని దూరం నుంచి చూస్తే మీకు 50 ఫ్లోర్లు ఈ టవర్లు ఆకాశంలో. ఎందుకు మీరు నెక్స్ట్ అప్డేట్ చూడండి, ఈ బొమ్మ సీన్ మారిపోతుంది, మీకు అప్పుడే అర్థమవుతుంది ఎంత ఫాస్ట్గా వెళ్తుందని. నెక్స్ట్ ఐకానిక్ అసెంబ్లీ ఫౌండేషన్. ఈ ఐకానిక్ అసెంబ్లీ ఫౌండేషన్లో మేజర్ వర్క్ ఏంటి? పైలింగ్ వర్క్. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది పైలింగ్ వర్క్ అయిపోయింది.
సో ఈ రైనీ సీజన్లో ఏమన్నా వర్షాలు వచ్చి దాంట్లో నీళ్లు నిల్వ ఉండే థ్రెట్ ఏమైనా ఉందంటే అది కూడా లేదు, అదంతా అయిపోయింది. ఇంకా ఈ గవర్నమెంట్ ఈజ్ ఫుల్లీ రెడీ అనమాట, అంటే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఫుల్లీ రెడీ ఫర్ దట్. నెక్స్ట్ ఐకానిక్ అసెంబ్లీ ఫౌండేషన్, ఇదంటే జస్ట్ మీకు క్లారిటీ ఉండటం కోసం ఇది చూపించాను. ఇది ఐకానిక్ హైకోర్ట్ ఫౌండేషన్, ఇది కూడా దాదాపు బేసిక్ వర్క్ అయిపోయింది. ఇక నుంచి నేను అనుకోవడం నెక్స్ట్ అప్డేట్ కాకుండా ఆ వచ్చిన అప్డేట్లో మీకు ఈవెన్ స్ట్రక్చర్ విజిబిలిటీ క్లియర్గా అర్థమవుతుంది చూస్తే. ఏపీఎన్ఆర్టీ టవర్ అంటే లాస్ట్ దాంట్లో చాలా బ్రీఫ్గా పెట్టాను. ఏపీఎన్ఆర్టీ టవర్ ఎందుకనంటే ఒక వరల్డ్ వైడ్ ఉన్న ఎన్ఆర్ఐస్కి యాంబిషన్, వాళ్ళు మన ఆంధ్ర అమరావతికి తిరిగి వచ్చి అమరావతి డెవలప్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా ఎన్ఆర్ఐస్ కోసం ఏపీఎన్ఆర్టీ టవర్ అనేది అప్పుడు ఒక టెండర్ ద్వారా పార్టిసిపేట్ చేయించి 5 ఎకరాలు వస్తుంది. ఇది దాదాపు అమరావతి ప్రోగ్రెస్కి ఈక్వలెంట్ సింబల్. ఇప్పుడు మన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎట్లా ఉంటుంది, చూడంగానే అదొక ఇంప్రెషన్, ఓ దిస్ ఇస్ ఏ అంటే చూడంగానే ఒక ఉత్సాహం కలుగుద్ది, మనం ఎక్కడికో చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఎన్ఆర్టీ టవర్ కూడా దాని డిజైన్ కానీ దాని యొక్క గ్లోబ్ స్ట్రక్చరు, దాని రివాల్వింగ్ రెస్టారెంట్ ఇవన్నీ చూస్తే ఓహో మనం ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఉన్నాం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది ఆ ఎన్ఆర్టీ టవర్ చూడంగానే. అది మీకు ఫౌండేషన్ నుంచి బయటకు వచ్చేసింది. సో గేమ్ ఈజ్ ఓవర్. అంటే ఇందాక చెప్పిన ఈ 4 స్లైడ్లో దాని తాత్పర్యం ఏంటి, బేసిక్ స్ట్రగుల్ అయిపోయింది, దీన్ని ఇంకెవరో ఆపలేరు. ఆటోమేటికలీ దాని దారిన చట్టం పని చట్టం అన్నట్టు ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్ దాని దారిన జరుగుతూనే ఉంటుంది. తర్వాత మై వరల్డ్ టెక్నాలజీ ఇవన్నీ అన్నారు కాబట్టి ఇదివరకట్లాగా మామూలుగా చూసుకోకర్లే. మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఎవ్రీ 10 days మీకు 1 స్లాబ్ పైకి వెళ్తా కనిపిస్తూ ఉంటుంది, కాబట్టి చాలా ఫాస్ట్గా ఉంటుంది వర్క్. నెక్స్ట్ జ్యుడిషియల్ అకాడమీ, ఇది కొద్దిగా ఫైనల్ షేప్ ఎట్లా ఉంటుంది అని మీకు తెలవటం కోసం ఆ ఇమేజ్ పెట్టాను. కన్స్ట్రక్షన్ ఇమేజెస్ నేను హడావుడిలో ఉండి మీకు చూపించలేకపోతున్నాను. కానీ జ్యుడిషియల్ అకాడమీ అని చెప్పి చాలా అంబిషియస్ ప్రోగ్రాము. ఎంటైర్ ఇండియాలో ఉన్న లాయర్స్, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలు కానీ టాప్ లీగల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు చాలా ఉత్సాహంగా వెయిట్ చేస్తాను. ఎందుకంటే మీకు తెలుసు 9 నవనగరాలని చేశారు కదా, దాంట్లో జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది ఒకటి ఉంది. ఆ జ్యుడిషియల్ క్యాపిటల్లో ఇది ఒక పార్ట్, జ్యుడిషియల్ అకాడమీ అనేది ఒక పార్ట్, వెరీ మోడర్న్. సో గుడ్ డెవలప్మెంట్ టు హ్యాపెన్.